అంతకుముందు జరిగిన కేబినెట్ మీటింగ్ లో రెండో దశ ల్యాండ్ పూలింగ్ కి ఆమోద ముద్ర వేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ 5 నిమిషాలు మాత్రమే అటెండ్ అయ్యి కేబినెట్ మీటింగ్ మధ్యలోంచి వచ్చేశారు. వార్తలు ఏమొచ్చాయంటే అప్పుడు పవన్ కళ్యాణ్ తల్లికి ఆరోగ్యం బాగాలేదు, అందుకని కేబినెట్ మీటింగ్ మధ్యలోంచి వచ్చేసారని చెప్పారు. గుర్తునే ఉంటుంది. కానీ వెంటనే నాగబాబు ఖండించి మా తల్లి ఆరోగ్యం అబ్సల్యూట్లీ ఫైన్, ఏ ఇబ్బంది లేదన్నారు. కారణం ఏంటంటే ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ 5 నిమిషాల్లోనే బయటికి రావడానికి కారణం ఏంటంటే మీటింగ్ ఎజెండాలో ఈ అమరావతి రెండవ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంశం ఉండడం ఆయనకు నచ్చలేదు. ప్లస్ ఆ మీటింగ్ లో నాదెండ్ల మనోహర్ లేరు. సో అది నచ్చని పవన్ కళ్యాణ్ 5 నిమిషాల్లోనే బయటకు వచ్చేసారు. సో ఇంతకు ముందే ఆమోదం పొందింది. అంతకుముందు కేబినెట్ లో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసిన తర్వాత మిగతా కేబినెట్ సభ్యులు ఏకగ్రీవంగా రెస్పాండ్ అయ్యారు, దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. చేసేసిన తర్వాత మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ముందుగా నాదెండ్ల మనోహర్ తెనాలి శాసనసభ్యులు ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం 34,964 ఎకరాలు ఐడెంటిఫై చేసింది అమరావతి క్యాపిటల్ రీజన్లో. దీనిలో 5,207 ఎకరాలు ప్రభుత్వ భూమి, 26,369 ప్రైవేట్ ల్యాండ్. ఓకే, సో ఇది కాకుండా మొత్తం 40,000 ఎకరాలు కొత్తగా సేకరించాలి. దీనిలో 20,000 ఎకరాలు 6 గ్రామాల్లో తీసుకోవాలని ప్రతిపాదన నిర్ణయించారు. ఎందుకంటే స్పోర్ట్స్ సిటీ కట్టాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, చిన్న ఎయిర్పోర్ట్, అది సరిపోదు. ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది వేరేది కడదాం, హైదరాబాద్ లెవెల్లో, ఢిల్లీ లెవెల్లో, ముంబై లెవెల్లో. తర్వాత స్పోర్ట్స్ సిటీ, ఇండస్ట్రియల్ పార్క్, పెద్ద క్యాపిటల్ తీసుకోవాలి. గతంలో ఇచ్చిన 34,000 ఎకరాలు కాకుండా ఇంకా 40,000 ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ అక్విజిషన్ కాదు, అక్విజిషన్ వేరు, పూలింగ్ వేరు. ల్యాండ్ అక్విజిషన్ అంటే రైతులకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది. ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల దగ్గర భూమి తీసుకొని దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి కొంత వాటా కేటాయిస్తారు. అంటే ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే రోడ్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్ వస్తే మీ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర భూములు ల్యాండ్ రేట్లు పెరుగుతాయి కదా. సేమ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ వెళ్తుంది. సో మొన్న జరిగిన మీటింగ్ లో ఒకటి ఈ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి అంతకుముందు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నాదెండ్ల మనోహర్ ఫస్ట్ ప్రస్తావించారు. నా నియోజకవర్గంలో గ్రామాలు కూడా కొన్ని తీసుకుంటున్నారు, ఇది మరి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో. ఎందుకంటే మొదటి దశలో 34,000 ఎకరాలు తీసుకున్నారు, అది పూర్తిగా యూజ్ చేయకుండానే మళ్ళీ కొత్తగా ఎందుకు తీసుకోవడం అని నాదెండ్ల మనోహర్ ఫస్ట్ రేజ్ చేశారు. నిజానికి నేను అనుకుంటా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్తో రేజ్ చేయించారు. దాని మీద వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి ఎస్, నేను నాదెండ్ల మనోహర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా, ల్యాండ్ పూలింగ్ అమరావతి 2.0 ప్రాజెక్ట్ ఏదైతే చేశారో అది కరెక్ట్ కాదు. ముందు ఈ 34,000 ఎకరాలు ఇంతకుముందు ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశారో దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేయండి, సరిపోతుంది కదా 34,000 ఎకరాల ల్యాండ్, దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేయండి, మళ్ళీ కొత్తగా ఎందుకు, ఇది మనకు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. దాంతో అంటే మనకు కేబినెట్ సోర్సెస్ చెప్పిన దాని ప్రకారం, ఎందుకంటే మంత్రులు కేవలం అధికారులు మాత్రమే ఉన్నారు మీటింగ్ లో, కాబట్టి ఇది 2 days తర్వాత బయటకు వచ్చింది. ఇది బయటకు వచ్చేందుకు 2 రోజుల పాటు పట్టింది. అదే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఉంటే ఈజీగా సాయంత్రం బయటకు వచ్చేది, ఎందుకంటే ఆ పార్టీలో లీక్స్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఇక్కడ కేబినెట్ లో తెలుగుదేశం పార్టీ మంత్రులు, బీజేపీ, జనసేన మాత్రమే ఉన్నారు. సో ఇది బయటకు వచ్చేందుకు 2 రోజులు పట్టింది. సో పవన్ కళ్యాణ్ ఆ విధంగా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు సర్ప్రైజ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే కేబినెట్ లో చంద్రబాబు నాయుడు నిర్ణయానికి ఎవ్వరు కూడా ఎదురు చెప్పరు, బికాస్ ఈ సీనియారిటీ. 1978 లో ఎమ్మెల్యే, ఆల్మోస్ట్ 47 years ఇండస్ట్రీ. మీ కాంగ్రెస్ పార్టీలో అనుకోండి, రేవంత్ రెడ్డి చెప్తే కనుక మిగతా మంత్రులు దాన్ని ఆపోజ్ చేయొచ్చు, లేదా అది రీజనల్ పార్టీస్ దానిలో జనరల్ గా ముఖ్యమంత్రి చెప్పిన దానికి ఆబ్జెక్ట్ చేయరు. సో పవన్ కళ్యాణ్ ఆ విధంగా అనేసరికి ఆయన సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కేబినెట్ లో, అంతకుముందు కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండటంతో ఆయన సర్ప్రైజ్ అయ్యారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆయనకి.